ప్రధాని సాహసం, ఆక్సిజన్ మాస్క్ ధరించి సముద్రంలోకి ద్వారకా శిథిలాలకు పూజలు. అంతకుముందు గుజరాత్ సుదర్శన సేతు ప్రారంభం. దేశంలోని అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ గా రికార్డు. వచ్చే నెలలో ఎన్నికల కోడ్. సుదర్శన సేతును ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఒకరి ద్వారకా శిథిలాలకు నమస్కరిస్తున్న ప్రధాని మోడీ. నిన్న చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. మనం దీన్ని వాస్తవంగా ప్రధాని మోడీ స్ట్రాటజీస్ ముందు నిజంగా కూడా చాలా గొప్పగా వాస్తవంగా ఉన్నట్టు మనం తెలుస్తూ ఉంది. ఆయన ఏది మాల్దీవ్స్కు సంబంధించినటువంటి టూరిజం చూస్తే లక్షద్వీప్ సంబంధించినటువంటి టూరిజం డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ ఏదైతే ఒక్క నిమిషం నేను క్లియర్గా మీకు చూపించడం ప్రయత్నించి ద్వారకా సంబంధించినటువంటి ఆయన వీడియో చూస్తే నిజంగా కూడా ఒక ప్రధాని హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత పెద్ద సాహసం చేసిండా అనే ఒక అప్రిషియేషన్ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక చూడండి, ఆ నెమలికలను తీసుకొని అండర్ గ్రౌండ్ ఎక్కడైతే ద్వారక ఉందో ఆ ద్వారక ఆ సముద్రంలో ఉన్నటువంటి ద్వారకకు వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజలు చేయడము చాలాసేపు ఉండడం జరిగింది. వాస్తవంగా ఒక ప్రధాని ఇలాంటి సాహసం చేయడం మామూలు విషయం కాదు. దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి వాస్తవంగా. ఇగో ఇది ద్వారకకు సంబంధించినటువంటి ప్లేస్ అన్నట్టు ఇది. సో ఇక్కడ ఇగో నెమలికలను అక్కడ పెట్టి చూడండి పూజలు చేస్తూ కొద్దిసేపు ధ్యానం కూడా చేసిండు. వాస్తవంగా విచిత్రం ఏంటంటే అక్కడ కూర్చుని ధ్యానం కూడా చేయడం మామూలు విషయం. అండర్ గ్రౌండ్లో చూడండి మామూలు విషయం కాదు ఇది. సో ఇలా ప్రధాని మోడీ స్థాయిలో అంటే ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆ రిస్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. రిస్క్ చేసి అండర్ గ్రౌండ్ సముద్రం అడుగుకు వెళ్ళి అక్కడ పూజలు చేయడం ఏదైతుందో నిజంగా కూడా ఇది చాలా లైఫ్ రిస్క్ చేసినట్టే. మరి ప్రోటోకాల్ సిబ్బంది కానీ మరి ఏ విధంగా ఒప్పుకున్నా అంటే ఎంత సేఫ్టీ మెజర్ తీసుకునే అవకాశం ఉందో ఒక్కసారి చూడండి. ప్రధాని స్థాయి వ్యక్తి ఆ విధంగా చేయడం మామూలు విషయం కాదు. ఈరోజు ఇదొక అచీవ్మెంటు, అయోధ్య ఒక అచీవ్మెంటు, ఇలా చాలా రకాల అడ్వాంటేజ్ బీజేపీకి ఉండడం. ఈసారి మరొకసారి అధికారంలోకి భారీ ఆధిక్యంతో వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి మిత్రులారా. నిజంగా కూడా ఇది అభినందనీయమని చెప్పేసి చెప్పొచ్చు వాస్తవంగా.